హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈరోజు మనం ఎగ్ దోశ చూద్దాము ఎలా చేయాలో. చాలా ఈజీ, సింపుల్. ఇది మన దోశ పిండి ఎలా ఉంటుందో అలాగే అదే దోశ పిండిలో ఆనియన్స్ ఇవన్నీ మిక్స్ చేసుకొని కొంచెం ఉప్పు అది వేసేసుకొని పచ్చిమిరపకాయలు కొత్తిమీర కావాలంటే కల్లిమాకు వేసుకొని కూడా చేసుకోవచ్చు. నేను యాడ్ చేయలేదు, మీరు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ప్యాన్ పైన వేసిన తర్వాత మనం ఎగ్ బీట్ చేసేసుకొని అందులో సాల్ట్, మిర్చి పౌడర్ వేసుకొని ఆ జెల్ని దీనిపైన వేసేసి కొంచెం సిమ్ పైన పెట్టేసేసి ఇంక రివర్స్ చేసుకోవాలండి. బ్రేక్ఫాస్ట్కి, స్నాక్స్కి పిల్లలకి చాలా బాగుంటుంది. పిల్లలు మంచిగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో చట్నీ లేకపోయినా పర్లేదు, ఎగ్ దోశ చాలా బాగుంటుంది. సో పిల్లలకి టిఫిన్స్కి, స్కూల్స్కి కూడా మనం బ్రేక్ఫాస్ట్ లాగా కట్టియచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీయవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.